పాకిస్తాన్తో ఇప్పటివరకు జరిగిన 4 యుద్ధాల్లో స్పష్టంగా గెలవడమో లేదా పైచేయి సాధించడమో చేసిన ఇండియా పీఓకేని ఎందుకు ఆక్రమించలేదు? 1947లో జరిగిన యుద్ధంలో అయితే పాకిస్తాన్కు అమెరికా, చైనా లాంటి దేశాల సపోర్ట్ ఉన్నా కూడా ఇండియా గెలిచింది. ఇక్కడ పాకిస్తాన్ మీద గెలవడం కాదు, ఇండైరెక్ట్ గా చైనా, అమెరికాల మీద గెలిచినట్లే. మరి ఎందుకు పీఓకేని తీసుకోలేకపోయింది? దేశాన్ని పాలించిన డైనమిక్ లీడర్స్ అయిన లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ లాంటి లీడర్స్ ఎందుకని ఆ స్టెప్ వేయలేదు? పీఓకేని ఇండియా తీసుకుంటే నిజంగా లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయా? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సిగరెట్, ఆల్కహాల్ మీ ఆరోగ్యాన్ని పడిచేస్తే బెట్టింగ్ మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. సిగరెట్, ఆల్కహాల్ జోలికి పోవద్దు, బెట్టింగ్ జోలికి అసలే పోవద్దు. పీఓకేని ఇండియా ఎందుకు తీసుకోవట్లేదో చెప్పడానికి ముందు అసలు పీఓకే అంటే ఏమిటి అనేది బ్రీఫ్ గా చెప్తాను. ఇది తెలిస్తే పీఓకే ఇష్యూ అంటే ఏమిటో తెలుస్తుంది. 1947లో ఇండియాకి ఫ్రీడమ్ రాకముందు దేశం మొత్తం 562 సంస్థానాలుగా 10 స్టేట్స్గా ఉండేది. బ్రిటిష్ వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చేటప్పుడు ఒక చట్టం చేశారు. దీన్ని భారతదేశ స్వాతంత్ర చట్టం అని అంటారు. ఈ చట్టం ప్రకారం ఇండియాలో ఉన్న 562 సంస్థానాలు పాకిస్తాన్లో కానీ, ఇండియాలో కానీ వారికి నచ్చినట్లు కలవచ్చు, స్వతంత్రంగా ఉండిపోవచ్చు. ఈ చట్టం ప్రకారం అప్పటి జమ్మూ కాశ్మీర్ రాజా హరిసింగ్ స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించుకొని ఉండిపోయాడు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ఆ చట్టం ప్రకారం ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడింది. కానీ పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ దేశంలో స్థానికంగా ఉంటున్న గిరిజన తెగలను రెచ్చగొట్టి వారి మధ్యలో సైన్యాన్ని పంపి జమ్మూ కాశ్మీర్ని ఆక్రమించేలా చేసింది. ఈ తిరుగుబాటును నవదొక్కేంత శక్తి గాని, సైన్యం గాని రాజా హరిసింగ్ దగ్గర లేదు. ఇండియా సహాయాన్ని అడిగాడు. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జమ్మూ కాశ్మీర్ని ఇండియాలో విలీనం చేస్తే మిలిటరీ సహాయాన్ని ఇస్తామని కండిషన్ పెట్టాడు. గత్యంతరం లేని రాజా హరిసింగ్ కాశ్మీర్ని ఇండియాలో విలీనం చేశాడు. కానీ అప్పటికే పాకిస్తాన్ సైన్యం కాశ్మీర్ని ఆక్రమించింది. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, పాకిస్తాన్ ఆక్రమించింది స్వతంత్ర దేశంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ నుండి కానీ ఇండియా నుంచి కాదు. ఆ ప్రాంతాన్ని వారు ఆక్రమించాక జమ్మూ కాశ్మీర్ ఇండియాలో కలిసింది. అదే టైంలో రంగంలోకి దిగిన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీని చాలా దూరం వరకు వెనక్కి తరిమేసింది. ఇంకొన్ని రోజులు వెయిట్ చేసి ఉంటే మొత్తం కాశ్మీర్ని మన ఆర్మీ ఆక్రమించేవాళ్ళు. కానీ అదే టైంలో నెహ్రూ ఈ సమస్యను తీసుకెళ్లి ఐక్యరాజ్య సమితి ముందు పెట్టాడు. అదే ఇతను చేసిన అతిపెద్ద తప్పు. ఈ తప్పే ఇప్పుడు పీఓకేలో ఉగ్రవాదానికి కారణమైంది. ఇక ఐక్యరాజ్య సమితి మేము ఇష్యూను సాల్వ్ చేసేంత వరకు ఎక్కడి సైన్యం అక్కడే ఆగిపోండి అని చెప్పింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కాశ్మీర్ ఇష్యూ సాల్వ్ అవ్వలేదు, ఇరు దేశాల సైన్యాలు వెనక్కి రాలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు కాశ్మీర్ సమస్య అక్కడే ఉండిపోయింది. ఇక ఇప్పుడు ప్రజెంట్లోకి వస్తే ఇండియా, పాకిస్తాన్ మధ్య ఇప్పటి వరకు 4 సార్లు అంటే 1947, 1961, 1971, 1999లో యుద్ధాలు జరిగాయి. ఇండియా ఇప్పటి వరకు మొత్తం 7 సార్లు పాకిస్తాన్ మీద అంటే 1980, 2002, 2016, 2019 మరియు రీసెంట్గా 2025లో కూడా పాకిస్తాన్ మీద దాడి చేసింది. ప్రతిసారి ఇండియానే పైచేయి సాధిస్తూ వచ్చింది. ఇక 1971లో జరిగిన యుద్ధంలో అయితే పాకిస్తాన్ మీద యుద్ధం గెలవడమే కాకుండా పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ విడిపోవడంలో సాయం చేసింది. ఈ యుద్ధంలో చైనా, అమెరికా, అరబ్ దేశాలన్నీ పాకిస్తాన్ సపోర్ట్ చేశాయి. అయినా ఇండియా యుద్ధంలో గెలిచింది. మరి ఇంత కెపాసిటీ ఉన్న ఇండియా కేవలం ఒక స్టేట్లో ఉన్న పీఓకేని ఎందుకు ఆక్రమించలేకపోతుంది? యుద్ధం గెలిచిన ప్రతిసారి పీఓకే ఇండియాలో భాగమే అంటుంది, కానీ పీఓకేని మాత్రం టచ్ చేయకుండా వదిలేస్తుంది ఎందుకు? ఇండియా కావాలనే పీఓకేని టచ్ చేయట్లేదా? చెప్పాలి అంటే ఇది ఒక రకంగా నిజం. ఎందుకంటే పీఓకేని ఇండియా ఆక్రమించుకున్నాక కలిగే లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఈ నష్టాలు పీఓకే మీద దాడి చేయడంతో మొదలుకొని పీఓకేని పాలించేంత వరకు అడుగడుగునా కలుగుతాయి. అవి ఏంటి అంటే, అందులో మొదటిది ఈ ప్రాంత భూభాగం. ఇక్కడ మ్యాప్ చూడండి. ఈ మ్యాప్లో గ్రీన్, ఎల్లో కలర్, డార్క్ బ్రౌన్ కలర్లో ఉన్నదాన్ని పీఓకే అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని అంటారు. 1947లో ఈ ప్రాంతాన్ని జమ్మూ కాశ్మీర్ నుండి ఆక్రమించి గ్రీన్ కలర్లో ఉన్న ఈ ప్రాంతానికి ఆజాద్ పాకిస్తాన్ అని పేరు పెట్టింది. ఎల్లో కలర్లో ఉన్న ఈ దానికి గిల్గిట్ బాల్టిస్తాన్ అని పేరు పెట్టింది. పైగా ఇక్కడ డార్క్ బ్రౌన్ కలర్లో ఉన్న కొంత ప్రాంతాన్ని పాకిస్తాన్ అమ్మ మొగుడిదైనట్లు చైనాకి గిఫ్ట్గా కూడా ఇచ్చింది. దీని అంతటిని పీఓకే అని అంటారు. ఈ ప్రాంతం మొత్తం ఎత్తైన కొండలు, ఇరుకైన నదీ లోయలు, గుట్టలు, దట్టమైన అడవులతో నిండి ఉంది. ఈ ప్రాంతంలో కనీసం రోడ్స్ కూడా లేవు. అందులోనూ ఈ ప్రాంతంలో ఉన్న వాతావరణం నిమిషానికి మారిపోతూ ఉంటుంది. ఈ ప్రాంతం గురించి మన ఆర్మీకి సరైన అవగాహన లేదు. అదే సమయంలో పాకిస్తాన్ ఆర్మీకి ఈ ప్రాంతం గురించి
క్లియర్ కట్గా తెలుసు. అయినా కూడా మన ఆర్మీ పీఓకేని ఆక్రమించుకోగలదు. ఒకవేళ ఆక్రమించుకొని పీఓకేని మన దేశంలో కలుపుకున్నాక అసలైన సమస్యలు మొదలవుతాయి. ఏంటి అంటే ఈ ప్రాంత జనాభా. పీఓకేలో ఉన్న కాశ్మీర్లో ఎక్కువగా ఉండేది ముస్లిమ్స్. వీరంతా పాకిస్తాన్కి అనుకూలంగా ఇండియాకి వ్యతిరేక భావాలు కలిగి ఉన్నారు. ఇక్కడ ఉన్నవారికి పాకిస్తాన్ ఇండియా అంటే అసహ్యం కలిగేలా బ్రెయిన్ వాష్ చేస్తూ వచ్చింది. దీనివల్ల ఇండియాకి ఎగనెస్ట్గా వారంతా తిరుగుబాటు, గొడవలు, ధర్నాలు చేసే అవకాశం ఉంది. అంతేకాదు పీఓకేకి పాకిస్తాన్తో డైరెక్ట్ సంబంధాలు ఉండడంతో పాకిస్తాన్కి అనుకూలంగా ఉన్నవారు ఉగ్రవాదులు ఇక్కడికి వచ్చి నిరంతరం గొడవలు చేయవచ్చు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైన పీఓకేలో బార్డర్ ఇంకా పూర్తిగా మూసివేయలేదు. వీటిని కంట్రోల్ చేయాలంటే ఇండియన్ ఆర్మీకి, గవర్నమెంట్కి పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. వీటి అన్నిటినీ తట్టుకొని నిలబడగల కెపాసిటీ ఇండియాకు ఉంది. అయినా కూడా సమస్యలు ఇంకో విధంగా వస్తాయి. అవి ఏంటి అంటే దౌత్యపరమైన సమస్యలు. పాకిస్తాన్కి అనుకూలంగా ఉంటూ వస్తున్న అమెరికా, చైనా, ముస్లిం కంట్రీస్ అలాగే అంతర్జాతీయ సమాజం నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఈ దేశాలు అన్ని ఇండియా పైన ఆర్థిక ఆంక్షలు విధిస్తాయి. అంతేకాదు పాకిస్తాన్ మిత్ర దేశాలన్నీ దానికి భౌతిక, ఆర్థిక సహాయం చేస్తాయి. ఇప్పుడు చేస్తున్నాయి కూడా. అలా చేస్తున్నాయి కాబట్టి తినడానికి తిండి కూడా లేని పాకిస్తాన్ యుద్ధానికి ఇంతలా కాలు తూగుతుంది. ఇలా ఇవ్వడం వలన పీఓకేలో ప్రతిరోజు గొడవలు జరుగుతూనే ఉంటాయి. పీఓకేలోకి ఇండియా సైనికులను పంపిస్తే పాకిస్తాన్కు మద్దతుగా చైనా యుద్ధానికి దిగుతుంది. ఎందుకంటే చైనా ఈ పీఓకేలో తమ వ్యాపారం అవసరాల కోసం భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టింది. దీనివల్ల ఇటు పాకిస్తాన్, అటు చైనా ఇద్దరితోనూ యుద్ధం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి నుండి, ఇతర యూరోపియన్ దేశాల నుండి ఇండియా దౌత్యపరమైన వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనివల్ల అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతినడం, ఇండియా ఆర్థిక వ్యవస్థ తగ్గడం లాంటివి జరుగుతాయి. అంతేకాదు ఇండియా మరియు పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. సమస్య తీవ్రమై న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగిస్తే చాలా వినాశనం జరుగుతుంది. వీటి అన్నిటిని ఇండియా తట్టుకొని నిలబడినా ఇంకో విధంగా ఇండియాకి సమస్యలు వస్తాయి. అవే ఆర్థికపరమైన సమస్యలు. ఈ పీఓకే అనేది చాలా చిన్న ప్రాంతం. కేవలం 18,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న అతి చిన్న ప్రాంతం. ఇక్కడ వనరులు చాలా వరకు పరిమితం. ఇక్కడ కేవలం 40 లక్షల జనాభా మాత్రమే ఉంది. ఈ ప్రాంతం నుండి వచ్చే ఆదాయం కంటే ఇక్కడ పెట్టాల్సిన పెట్టుబడులు ఎక్కువ ఉంటాయి. దీనికి తోడు ఇక్కడ నిరంతరం జరిగే గొడవల్ని కంట్రోల్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ఇది కూడా అదనపు ఖర్చు. స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల కాలంలో పాకిస్తాన్ ఇక్కడ ఉన్న వనరులన్నింటినీ దోచుకుని డెవలప్మెంట్ లేకుండా చేసింది. ఇప్పుడు చెప్పండి, కేవలం ఖర్చు తప్ప ఆదాయం లేని ఒక చిన్న భూభాగం కోసం ఇండియా ఇంత రిస్క్ చేస్తుందా? ఇప్పటి వరకు ఇండియాకి 17 మంది ప్రధానమంత్రులు పనిచేశారు. వారికి ఎవరికి ఈ విషయం తెలియదని అనుకుంటున్నారా? అన్నీ తెలుసు కాబట్టే పాము చావకుండా, కర్ర విరగకుండా ఇండియా తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఒకవేళ పాకిస్తాన్ పెంచి పోషించే ఉగ్రవాదాన్ని అందం చేయాలనుకుంటే తప్ప ఇండియా అంత రిస్క్ తీసుకోదు. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ బటన్ నొక్కి నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి. తద్వారా నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇంకో వీడియోలో ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. జై హింద్.